ఉస్మానియా యూనివర్సిటీలో జీ న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్లను అక్రమంగా అరెస్ట్ చేయడానికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. తర్వాత పోలీసులకు వినతి పత్రం అందించారు. డీఎస్సీ సమస్యపై నిరుద్యోగులు చేస్తున్న నిరసన చూపించడానికి వెళ్లిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇటువంటి చర్యలు మానుకోకపోతే భవిష్యత్తులో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల పైన దాడులు ఆగడం లేదు. మరి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టుల పైన పోలీసులు అనుచితంగా ప్రవర్తించి వారిని అరెస్ట్ చేయడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య. ఇప్పటికైనా పోలీసులు కవ్వింపు చర్యలు మాల్కొని జర్నలిస్టుపై జరుగుతున్న దాడుల్ని వేధింపుల్ని అరికట్టకపోతే మా యూనియన్ ఆందోళనలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థులు డిఎస్సికి సంబంధించినటువంటి విషయంపైన ఆందోళన చేస్తున్న క్రమంలో ఆ యొక్క ప్రోగ్రాంను కవర్ చేయడం కోసం వెళ్ళినటువంటి జీ తెలుగు రిపోర్టర్ పైన పోలీసులు అక్రమంగా దాడి చేయటం, నిర్బంధించి అరెస్టు చేయటాన్ని పాల్వంచ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఇటువంటి దాడులు ఇటీవల కాలంలో అక్కడక్కడ జర్నలిస్టుల మీద ఎక్కువయ్యాయి. అది జర్నలిస్టులంతా కూడా ఐక్యంగా ఉండి మన సమస్యల్ని పరిష్కరించుకునే దానికోసం, అలాగే అక్రమ దాడులు అరికట్టేందుకు అందరం కలిసి